హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఫిజిక్స్ బడి. ఈ వీడియోలో మనం రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ఎట్ కర్వ్డ్ సర్ఫేసెస్ ఈ లెసన్లో ఉన్న రే డయాగ్రామ్స్ ఎలా గీయాలి, విచ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రే డయాగ్రామ్స్ డ్రా చేయడం ఫోకస్ కంటే దగ్గరగా ఉంచినప్పుడు ఎలా ఫామ్ అవుతుంది, దీన్ని చాలా రకాలుగా అడుగుతారు. వెన్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ బిట్వీన్ పోల్ అండ్ ఫోకస్ అన్నా, ఫోకల్ లెంత్ కంటే తక్కువ డిస్టెన్స్లో ఉంచిన అన్నా కూడా సేమ్. కాన్కేవ్ మిర్రర్, ప్రిన్సిపల్ యాక్సిస్, సెంటర్, ఫోకస్. సో ఇది పోల్. ఫోకస్ దగ్గర ఉంటేనేమో ఇన్ఫినిటీ డిస్టెన్స్లో ఫామ్ అయింది కదా. ఫోకస్ కంటే దగ్గరగా ఉంచినప్పుడు మనం స్క్రీన్ని ఎంత దూరం తీసుకెళ్ళినా కూడా మనం ఇమేజ్ని ఫామ్ చేయలేము, ఇమేజ్ని పట్టుకోలేము, ఇమేజ్ని చూడలేము కూడా. సో అప్పుడు ఏం చేస్తామంటే ఇటువైపు వెళ్ళి మిర్రర్ లోపలికి చూస్తే ఇట్ కెన్ బి విజిబుల్. అంటే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది, మిర్రర్ లోపల అటువైపు ఫామ్ అయింది. ప్రతిసారి ఎప్పుడైతే స్క్రీన్ పైన మనం దాన్ని క్యాచ్ చేయగలిగామో అవన్నీ కూడా రియల్ ఇమేజెస్. ఫోకల్ లెంత్ కంటే తక్కువ డిస్టెన్స్లో, ఫోకల్ లెంత్ అంటే ఫోకస్ నుంచి ఫోల్కి ఉన్న డిస్టెన్స్ ఏంటి, ఫోకల్ లెంత్ కదా. ఈ ఫోకల్ లెంత్ కంటే తక్కువ దూరంలో ఉంచినప్పుడు అంటే బిట్వీన్ పోల్ అండ్ ఫోకస్ అని చెప్పొచ్చు. అన్ని రే డయాగ్రామ్ల లాగానే ద ఫస్ట్ రే వీ హ్యావ్ టు చూస్ ఈజ్ parallel to the principal axis and which is coming through the object. ఆబ్జెక్ట్ నుంచి వస్తూ ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా ఉన్నది చూస్ చేసుకున్నాను. ఇది ఇన్సిడెంట్ రే ఫ్రమ్ ద టిప్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అండ్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. ఓకే, ఎలా వెళ్తుంది, రిఫ్లెక్ట్ అయ్యేటప్పుడు ఫోకస్ నుంచి వెళ్తుంది కదా, ఫోకస్ నుంచి వెళ్ళింది. ద సెకండ్ రే ఎలా తీసుకోవాలి, ఫోకస్ నుంచి రావాలి, ఆబ్జెక్ట్ నుంచి వస్తూ ఫోకస్ గుండా రావాలి. ఆ చాయిస్ లేదు కదా ఇక్కడ. సో అందుకని ద నెక్స్ట్ రే తీసుకుందాం. నెక్స్ట్ రే ఏంటి, సెంటర్ గుండా వస్తూ మిర్రర్ పైన పడితే మళ్ళీ సెంటర్ గుండానే ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తుంది. మనం గీయాల్సిన లైట్ రే సెంటర్ నుంచి వస్తూ దీన్ని టచ్ చేస్తూ రావాలి. సో ఈ విధంగా ఈ లైట్ రే ఇక్కడ ఇన్సిడెంట్ అయిన తర్వాత రిఫ్లెక్ట్ అయ్యి ఎలా వెళ్తుంది, ఇదే డైరెక్షన్లో వెళ్తుంది కదా మళ్ళీ. మరి ఇది ఈ డైరెక్షన్లో ఇటువైపుకి వెళ్తే అటువైపు ఎలా ఇమేజ్ ఫామ్ అవుతుంది అంటే, ఇలాంటి టైంలో ఇలా ఎప్పుడైతే వర్చువల్ ఇమేజెస్ ఫామ్ అవుతున్నాయో ఇవి ఎక్కడా మీట్ అవ్వట్లేదు అంటే అవి మీట్ అయ్యే వరకు వాటిని ఏ డైరెక్షన్లో అయినా ప్రొలాంగ్ చేయాలి. సో వాటిని ఇంకా పొడిగిస్తే, దీన్ని ఇంకా పొడిగిస్తే ఇలా ఉంటుంది, దీన్ని ఇంకా పొడిగిస్తే ఇలా ఉంటుంది. సో ఇవి పొడిగించిన లైట్ రేస్ జస్ట్ ఈ విధంగా వెనక్కి పొడిగిస్తే ఇక్కడ మీట్ అయ్యాయి కదా ఇమేజ్, ఇక్కడ ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఇక్కడ నుంచి ప్రిన్సిపల్ యాక్సిస్ పైకి ఒక నార్మల్ గీస్తే దిస్ ఈజ్ ద ఇమేజ్. అంటే దట్ మీన్స్ ఎన్లార్జ్డ్ ఇమేజ్ ఫామ్ అయింది, ఇన్సైడ్ ద మిర్రర్ ఫామ్ అయింది. ఇట్ కెనాట్ కాట్ బై ద స్క్రీన్. సో దిస్ ఈజ్ ద వర్చువల్ ఇమేజ్. సో వర్చువల్ ఇమేజ్ ఎప్పుడు ఫామ్ అవుతుంది కాన్కేవ్ మిర్రర్లో అంటే ఆబ్జెక్ట్ ఫోకస్కి పోల్కి మధ్యలో ఉంచినప్పుడు. దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, కాన్కేవ్ మిర్రర్ అన్ని రకాల ఇమేజెస్ని ఫామ్ చేస్తుంది. స్మాల్ ఇమేజ్, లార్జర్ ఇమేజ్, సేమ్ సైజ్ ఇమేజ్, వర్చువల్ ఇమేజ్, రియల్ ఇమేజ్, లైక్ దిస్ ఆల్ టైప్స్ ఆఫ్ ఇమేజెస్ ఆర్ ఫార్మ్డ్ ఇన్ కాన్కేవ్ మిర్రర్ బై చేంజింగ్ ద పొజిషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. బట్ ఇన్ ద కాన్వెక్స్ మిర్రర్ అలా ఉండదు. కాన్వెక్స్ మిర్రర్లో ఎలా ఉంటుందో చూద్దాం నెక్స్ట్ వీడియోలో. ఇఫ్ యూ రియల్లీ అండర్స్టాండ్ మై ఎక్స్ప్లెనేషన్, please do subscribe to my channel and share with your friends. Thank you.